హాయ్ ఫ్రెండ్స్, మా ఆయన కోసం అయితే చికెన్ ఫ్రై చేస్తున్నా. తనకు చికెన్ అంటే చాలా ఇష్టం. సో ఈరోజు పొద్దున తిని వెళ్ళలేడన్నమాట. సో నేనైతే హాఫ్ కేజీ చికెన్ పట్టుకొచ్చిన. మంచిగా శుభ్రంగా కడిగి కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బగారా ఆకులు వేసుకొని హీట్ అయిన తర్వాత చికెన్ వేసుకున్న. చికెన్లో నుంచి వాటర్ అంతా వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. కొంచెం ఉడికినట్టు అనిపిస్తుంది కదా, అప్పుడు కొంచెం గరం మసాలా వేసుకొని లాస్ట్కి అయితే చికెన్ ఉడికిపోయిన తర్వాత పుదీనా కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకొని వేడి వేడి చికెన్ ఫ్రై వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. సో మా ఆయన కోసం స్పెషల్గా చికెనే కాదండి, మక్క రొట్టెలు కూడా వేసిన. సో మక్క రొట్టెలను చికెన్ ఫ్రై వడ్డించిన. చాలా సంతోషంగా తిన్నాడు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో నేను కూడా చాలా హ్యాపీ. సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.